హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీకోసం నేను సంక్రాంతి ముగ్గు వేస్తున్నాను. సంక్రాంతి అంటే మనకి ట్రెడిషనల్ గా చుక్కల ముగ్గు గుర్తొస్తుంది కదా, అందుకే ఈరోజు నేను పెద్ద చుక్కలతోటి చుక్కల ముగ్గు వేస్తున్నాను. ఇది 19 చుక్కల ముగ్గు అండి. ఫస్ట్ వరుస మొత్తం 19 చుక్కలు పెట్టుకోవాలి. తర్వాత ఒక చుక్క వదిలేసి 2 వరుసలు పెట్టుకోవాలి. తర్వాత 2 చుక్కలు వదిలేసి 2 వరుసలు, 2 చుక్కలు వదిలేసి 2 వరుసలు, అలా ఒకటి వచ్చే వరకు పెట్టుకోవాలి. మీకు ఈజీగా ఉండటం కోసం ముందుగా ఒకవైపు మొత్తం గీస్తున్నాను. సేమ్ రెండో వైపు కూడా అలాగే వేయాలి. ఇప్పుడు ముగ్గు మొత్తం కంప్లీట్ అయింది, ఒకసారి చూసేసేయండి. ఫస్ట్ బోర్డర్ గా ఎల్లో కలర్ వేశాను. ఎల్లో కలర్ లో 3 చుక్కలు అలా చుట్టూ పెట్టుకుంటూ వచ్చాను. మెల్లిక గీసాను. ఇది 9 చుక్కల ముగ్గు. 2 వరుసలు పెట్టుకోవాలి. 9 చుక్కలు 2 వరుసలు పెట్టుకోవాలి ఒకటి వచ్చే వరకు. పెటల్ లాగా డిజైన్ గీయటం వల్ల ముగ్గుకి మంచి ఫినిషింగ్ వచ్చింది లాస్ట్ లో. చుట్టూ పూల దండ వేస్తున్నాను. ఆకులకు గ్రీన్ కలర్, పసుపు చామంతి పూలకి పసుపు రంగు, తెలుపు చామంతి పూలకి తెలుపు రంగు వేసుకుంటున్నాను. రావటానికి గ్రీన్ కు లైట్ గ్రీన్ తోటి చిన్నగా ఆకుల్లా గీస్తున్నాను. ఎల్లోకి డిఫరెంట్ షేడ్ లో ఎల్లో, మరొక ఎల్లో ఉంటుంది కదా, ఆ కలర్ తో నేను షేడ్ లాగా గీస్తున్నాను. వైట్ కి కొంచెం బ్లాక్ మిక్స్ చేసి మధ్యలో పెటల్స్ లాగా గీసాను. ఇలా చేయటం వలన న్యాచురల్ లుక్ వచ్చింది పూలదండకి. సంక్రాంతి బొమ్మలు గీశాను. ఇంకా మధ్యలో చెరుకు గడలు గీశాను. ఈ గ్యాప్ లో సంక్రాంతికి సంబంధించిన బొమ్మలు మొత్తం గీస్తాను. భోగి కుండ, భోగి మంట, గంగిరెద్దు, డోలు, సన్నాయి, హరిదాసు. సంక్రాంతికి ఇంటికి వడ్లు వస్తాయి. ఆ సంతోషంతో సంక్రాంతి పండగ జరుపుకుంటారు కదా. చేలో పండించిన పంటని ఇంటికి తీసుకొస్తారు కదా, అలా వడ్లు బస్తాలతోటి ఎడ్ల బండి, అలాగే నాగలి పట్టుకున్న రైతు భార్య, ఎద్దు, ఎడ్ల బండి నిండా వడ్లు. ఇలా మనకి సంక్రాంతి రోజు గుర్తుకు తెచ్చే బొమ్మలన్నీ నేను ఈ ముగ్గులో వేశాను. పుంజులకి థిక్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ మిక్స్ చేసి ఇక్కడికి వేసాను. ఇలా చేయటం వలన రియల్ లుక్ వచ్చింది. ఇంకా హరిదాసు, సంక్రాంతికి సంబంధించిన మొత్తం బొమ్మలన్నీ వేసేసాను.
పెద్ద ముగ్గు కావటంతో ఈవినింగ్ లోపు అయిపోతుందా లేదా అని చాలా టెన్షన్ గా ఫీల్ అయ్యాను. హెల్ప్ చేసే వాళ్ళని ఎవరు తెచ్చుకోలేదు, నేను ఒక్కదాన్నే వేసుకుంటున్నాను కాబట్టి. మధ్యలో మా తమ్ముడు కూడా కొంచెం హెల్ప్ చేశాడు. లైట్ వేసేసరికి ఇంకా టెన్షన్ వచ్చింది, లైట్ పోతుందేమో, ఈవినింగ్ అవుతుంది, ముగ్గు అంతా అనుకున్నది కంప్లీట్ అవుతుందా లేదా అనే టెన్షన్లో ఫాస్ట్గా వేసేసాను. ఎల్లో కలర్ బార్డర్ వేయాలనుకున్నాను, బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ముగ్గు హైలైట్ అవుతుంది అలా చేస్తే. కానీ నాకు టైం లేక నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ వేయకుండా ఇక్కడితో ఇంకా ముగ్గు కంప్లీట్ చేశాను. అది వేస్తే ఇంకా ముగ్గు హైలైట్ అయ్యేదే అని రాత్రంతా ఫీల్ అయ్యింది, అదే ఫీలింగ్లో ఉన్నాను. కానీ నేను అనుకున్న ముగ్గు మొత్తం మీకైతే చూపించాను, దానికి చాలా హ్యాపీగా ఉంది. బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలర్ లేకపోయినా నేను అనుకున్న ముగ్గు మొత్తం వేసేస్తాను, చాలా హ్యాపీగా ఉంది దానికి. ఈ ముగ్గు మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి ముగ్గులు వచ్చే సంక్రాంతికి ఇంకా బాగా వేసి మీకు చూపిస్తాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ని షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ వెంకటరాజు వ్లాగ్స్.